ఇక ద్రవ్యోల్బణం నిరుద్యోగులపై తిరగబడిన నేపాల్ యువత. జేపీ శర్మ ఓలీ ప్రభుత్వం 26 సోషల్ మీడియా యాప్లపై నిషేధం. యువత ఆగ్రహంతో రణరంగంగా మారిన నేపాల్. నిరసనకారులను ఆపడానికి పోలీసుల ప్రయత్నం. హింసలో కనీసం 20 మందికి పైనే మృతి చెందినట్లు సమాచారం. ఇక నాయకులు మంత్రుల ఇల్లు, దేశ పార్లమెంటు భవనానికి నిప్పులు. ఇక నేపాల్ ప్రభుత్వాన్ని తల్లకిందులు చేసిన జంజీ యువతరం. హిమాలయ దేశానికి వెళ్లాలంటే భయపడుతున్న టూరిస్టులు. కొన్నాళ్ళు ఎవరు ఈ రాజకీయ అనిశ్చితి కొనసాగే వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు కూడా. అసలు ఊహించిన పరిస్థితి ఇది. అల్లర్లు కంట్రోల్ అయితేనే పర్యాటకం ఊపందుకుంటుందన్న నిపుణులు. నేపాల్ నేర్పిన పాఠం ఏంటంటే ఎంత ప్రశాంతమైన ప్రాంతమైనా కొన్ని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. చిన్న పొరపాటు ఈరోజు నేపాల్ను ముంచేసింది. అనుకోని విధ్వంసం, అనుకోని భయానక పరిస్థితులు. చిన్న పిల్లలు, ముదుసళ్ళు నలిగిపోతున్నారట. ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో తెలియని పరిస్థితి. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం